మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. అయ్యో రుద్ర, రుద్ర ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రుద్ర వదులు. రుద్ర ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో నేను పడిపోతాను. అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు రుద్ర? అరే రుద్ర, అమ్మా, అయ్యో. లే దుర్గతో కలిసి డ్రామాలాడి మమ్మల్ని మోసం చేస్తావా? రా రా. అయ్యో రుద్ర, రుద్ర ఆగు. రుద్ర, మామ్ డాడ్, మామ్ డాడ్ తొందరగా రండి. ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావా? ఏ రుద్ర, ఏం చేస్తున్నావు? అసలు నువ్వేంటి జానకిని అలా పట్టుకున్నావు? వదలు. నేను వదలను. వదిలితే ఎస్కేప్ అయిపోతుంది. రుద్ర, పిచ్చి పిచ్చిగా ఉందా? మా అమ్మ ఎస్కేప్ అవడం ఏంటి? వదిలో. అమ్మా, అదలా పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటావేంటమ్మా? కొట్టమ్మా. ఇప్పుడు ఈవిడ ఏమీ చేయలేదు. కొట్టడానికి ఈవిడేమి కింగ్ కోబ్రా కాదు. ఏమీ చేయలేని ర్యాట్ స్నేక్, బురద పాము. రుద్ర ఏంటిది? ఒంటి మీద స్పృహుండే చేస్తున్నావా? తను మామ్, ఈవిడ దుర్గ కాదమ్మా, జానకి. ఏవండి రుద్ర గారు, ఎందుకండి కొరడా దెబ్బలు తినే వరకు తెచ్చుకుంటారు? వదిలేయండి. రుద్ర, ఏమైంది నీకు? తను జానకి అని అందరికీ తెలుసు. ఇన్ని రోజులు నువ్వే తను దుర్గా అంటున్నావు. మేము తను జానకో దుర్గా తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం. వీళ్ళేమో ఖచ్చితంగా తను జానకే అంటున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? డాడ్, నేను చెప్పేది ఈవిడ దుర్గ కాదు, జానకి అని. బేబీ, తను జానకి అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నాను అని అంటున్నావా? మరి ఇన్ని రోజులు దుర్గా అనంటే నువ్వు ఎస్ మామ్, షీఈస్ జానకి, జానకి కళ్యాణరాముడు. ఏంటి? మా అమ్మ జానకిని పట్టుకొని మాటి మాటికి జానకి జానకి అని అంటావు? అవును, తను మా అమ్మ జానకే. మాకు కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మకి కళ్ళు కనిపించట్లేదు. ఈ జానకి కళ్ళు కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏ రుద్ర, నీకు పిచ్చిగానే పట్టిందా? కళ్ళకు ఆపరేషన్ అయి చూపు వచ్చిన మనిషికి కళ్ళు కనిపించమంటావేంటి? ఎస్, ఈవిడకి చూపు లేదు, చూపు రాలేదు. ఈమె కళ్ళకి ఏ ఆపరేషన్ జరగలేదు. ఈవిడ నువ్విక్కడికి తీసుకొచ్చి నాటకమాడించిన దుర్గ కాదురా ముసలోడా. జానకి, నిజంగా చూపు లేని జానకి. ఏంటి జానక రుద్రకెలా దొరికేసింది? ఆ దుర్గ తీసుకెళ్లి ఎక్కడో దాచేసిన జానకి. దుర్గతో కలిసి నాటకమాడి ఈ ఊరికి అటుపక్క ఎక్కడో ఒక చోట దాక్కుని ఉన్న జానకి. తప్పు నేను మాట్లాడట్లేదు, మీరు చేశారు. ఇదిగో చూపు లేని జానకి. ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో కలిసి అనకపల్లి వెళ్ళాను. అక్కడ ఒక పార్క్ లో ఈ జానకి తడుముకుంటూ వెళ్లి ఒకరిని గుద్దేసింది. తను ఈవిడ్ని తిట్టింది. ఈవిడ సారీ కూడా చెప్పింది. నేను వెళ్లి చేయి పట్టుకోగానే దుర్గక్క వచ్చేసావా అంది. తర్వాత పారిపోబోయింది. నేను వెంటనే వెళ్లి బలవంతంగా కారెక్కించి ఇక్కడికి తీసుకొచ్చాను. చెక్ చేయండి, ఈ జానకి చూపు వచ్చిందో లేదో చెక్ చేయండి. తనకి కంటి ఆపరేషన్ జరిగింది అనేది అబద్ధమో నిజమో నిరూపించండి. కమాన్.
కళ్ళ ముందు వేళ్లు చూపించి తన చూపు చెక్ చేయండి. కమాన్. తాతయ్య నిజంగా అమ్మేనా? కనిపిస్తుంది కదమ్మా. అయిపోయిందమ్మా, మన బతుకు మళ్ళీ మొదటికి వచ్చేసింది. మామ్, డాడ్, నేను జానకిని పట్టుకున్నాను. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళింది, మనల్ని ఏడిపించింది, జానకిలా నటించింది దుర్గా. చూపు ఉన్న దుర్గే చూపొచ్చిన జానకిలా నటించింది. ఇదిగో అసలైన జానకి, చూపు లేని జానకి. రే సతీ, నువ్వు నీ పప్పులు ఉప్పులు తీసుకొచ్చి దూరం నుంచి చూపించి అదేంటో చెప్పమని చెక్ చెయ్యి. డాడ్, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అమ్మా జానకమ్మ గారు, మీరే దొరికిపోయారా? ఇప్పుడేంటి దారి? ఈ దుర్మార్గులు ఇప్పుడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దుర్గమ్మ గారిని అరెస్ట్ చేయిస్తారా? చెక్ చేయరా సతీ. అదేదో నువ్వే చెక్ చేయొచ్చు కదా రుద్ర. ఏంటి రుద్ర, నువ్వే చెయ్య చెకింగ్ ఏదో. ఏంటి రుద్ర అలా మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు? నేను జానకినా కాదానా? నాకు చూపొచ్చిందా రాలేదా అనా? నువ్వు జానకివి. రుద్ర, ఏంటమ్మా నీ బాధ ఏంటి? నేను జానకినా కాదా అనేసేనా? కాదని నేనన్నానా? మహేంద్ర, చాలా టెన్షన్ గా ఉన్నావు. ఇందాకడి నుంచి ఆ మీసం తెగ పీక్కుంటున్నావు. ఆపే. ఏది నీ చేతి వెళ్ళు నా కళ్ళ ముందు పెట్టు, చెక్ చెయ్యి. ఏది నీ చెయ్యది, చెక్ చెయ్యి, చూపించు. నీ వేళ్ళు ఎన్ని వేళ్ళు చూపిస్తావో చూపించు. ఏది చూపించు. చూపించు. 1 2 3 4 5. నీ చేతిలో దాని రేకే లేదు. నువ్వు ఎవరైనా వెళ్ళవుతావు? ఎప్పటికీ అవ్వలేవు. వెళ్ళు. విశాలాక్షి, చూపులేంది నాకు కాదేమో, నీ కూతురు కనుకుంటా. నాకు చూపులేదు అంటుంది. ఒకసారి తీసుకెళ్ళి ఐ డాక్టర్కి చూపించండి. అలాగే సైకియాట్రిస్ట్ కూడా చూపించండి. నన్ను పట్టుకుని అది నువ్వే నువ్వే అంటుంది. దాంతో వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. దెబ్బకి సెట్ అయిపోతుంది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. వెళ్ళా మెళ్ళో నగల